అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. ఎండాకాలం అంటే వేడి చెమటలే కాదండి, మల్లెపూలు కూడా. ఈరోజు మన వీడియోలో మల్లెపూలు గురించి మాట్లాడుకుందాం. మల్లెపూలు అంటే కేవలం అలంకరణ కోసమే కాదండి. ఈ మల్లెపూలు ఆకులు, కాడలు ఇవన్నీ కూడా రకరకాలుగా ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు ఉన్న వాటికి ఉపయోగించవచ్చు. మరి అవి ఎందుకు వాడాలో తెలుసుకుందాం. మన ఆయుర్వేదంలో ఈ మల్లెపూలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇందులో చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. చర్మ సమస్యలకు ఎలా వాడాలో తెలుసుకుందాం. మల్లెపూలు 10, పాలు పచ్చిపాలు అయితే మంచిదండి, పసుపు కొంచెము, ఇవి అన్నీ కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకోవాలి. తర్వాత ఫేస్ని కానీ వాష్ చేసుకుంటే ఫ్రెష్గా క్లీన్గా ఉంటుంది. నల్లని మచ్చలు, మొటిమలు ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి ఈ ప్యాక్ వలన. జుట్టు సమస్యలు, ముఖ్యంగా చుండ్రు సమస్య ఈ ఎండాకాలంలో మరీ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మల్లెపూలను నూనెలో వేసి ఆయిల్ కలర్ మారేంత వరకు బాగా కాచి వడగొట్టి ఆ ఆయిల్ని రెగ్యులర్గా వాడడం వల్ల చుండ్రు సమస్య కాదండి, ఇంకా మంచి సువాసన కూడా వస్తుంది. ఆయిల్ని ఎలా చేసుకోవాలి అంటే 50 గ్రాముల ఆయిల్కి కుప్పడి మల్లెపూలు తీసుకొని బాగా కాచి చల్లారిన తర్వాత వడగట్టి గాజు సీసాలో భద్రపరచుకొని రెగ్యులర్గా వాడడం వల్ల చుండ్రు సమస్య కాదండి, ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా హై బీపీ ఉన్న వాళ్ళ కోసం ఈ జాస్మిన్ టీ అవైలబుల్గా ఉంటుందండి. ఇది తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నారు. మీ డాక్టర్ గారి సలహా మేరకు ఇది ఎప్పుడు ఎంతవరకు తీసుకోవచ్చో తెలుసుకోండి. అంతేకాదండి, ఈ మల్లెల ఆకులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది చిన్న చిన్న కురుపులు, దెబ్బలకు ఈ ఆకును పసుని వాడవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమందికి అలర్జీగా ఉంటుంది కదా, వాళ్ళు ఈ ఆకును వాడకపోవడమే మంచిది. ఇది మా చిన్నమ్మాయికి సరదాగా వేయించిన పూల జడ అండి. మా పక్కింటి ఆంటీ వాళ్ళ పిల్లలే తనకి జడ వేశారు. నాకైతే జడ వేయడం రాదండి. జడ ఎలా వేసుకోవాలో చెప్తాను రండి. ముందుగా జడని సవరంతో అల్లి తర్వాత కుచ్చులు వేశారు. తర్వాత ఒక రౌండ్ షేప్ ఉన్న అట్ట పైన పూలన్నీ సూదితో కుట్టి దాన్ని జడ పిన్నులతో పైన పెట్టారు. దాని కిందనే కనకాంబరం పూలని ఇలా పెట్టారు. తర్వాత ఇలా జడకి బిళ్ళలన్నీ ఉంటాయండి, డిజైన్స్ అన్నీ దొరుకుతుంటాయి. అవి కూడా ఆంటీ వాళ్ళే పెట్టారు. ఇలా అన్నీ ఒక్కొక్కటి పైనుంచి కింద దాకా పెట్టుకుంటూ వచ్చారండి. పూలన్నీ చాలా మిగిలిపోయాయని ఇలా పైనుంచి కింద వరకు చుట్టేశారండి. సాయంత్రం 5 గంటలకు పూలు తీసుకున్నామండి. మామూలుగా అయితే పూల జడ కావాలి అంటే మధ్యాహ్నం 2 గంటలు అలా తెచ్చుకుంటే పూలు మొగ్గగా అందంగా జడ కనిపిస్తుందంట. మేము ముందుగా అనుకొని తీసుకున్న జడ కాదు కాబట్టి పూలన్నీ విడిగిపోయాయండి. సాయంత్రం అయిపోయింది కదా. మా అమ్మాయికి కూడా పొడవు జడ, పూలు అంటే చాలా ఇష్టము. అందుకే ఏమో ఓపిక్గా చాలాసేపు ఉండి జడ వేయించుకుంది. ఎక్కడ వద్దు అని అంటుందనుకున్నాను, కానీ బాగా ఓపిక్గా ఉండి వేయించుకుందండి. చిన్నపిల్ల కదా, బాగా టైర్డ్ అయిపోతుంది అనుకున్నాను. జడ వేయించుకోవాలి అంటే వేసే వాళ్ళకి వేయించుకునే వాళ్ళకి ఇద్దరికి బాగా ఓపిక ఉండాలండి. కానీ కొద్దిసేపటికే జడ బరువైందో ఏమో తెలియదు కానీ విప్పేయమని గోల చేసింది. శారీ కట్టి ఫొటోస్ ఏం తీయలేదండి, ఓన్లీ పూల జడ వరకే వేశాము. ఇంకా నేను ఎందుకులే అని చెప్పని కింద చుట్టిన పూలన్నీ తీసేశాను. పైన అట్టపైనే పెట్టేసి అది వరకు వదిలేశాను. తను దాంతోనే ఎంజాయ్ చేసిందండి. మా పూల జడ కథ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.